మూడవ కుటుంబం మనం ప్రత్యేకించి చూడబోతున్నాం. ఇందులో మోషే కుటుంబం ఆశ్చర్యంగా ఉంటుంది. వాస్తవానికి ఇశ్రాయేలీలు కఠోరమైన శ్రమలు అనుభవిస్తున్న రోజుల్లో మోషే జన్మించడం జరిగింది. కనీసం మగబిడ్డలు పుడితే పెంచుకోవటానికి వెళ్ళేది. రాజు శాసించాడు. మరో శాసనం మేరకు మగబిడ్డ పుట్టాడంటే 9 లైఫ్లో పడేయాల అంతే. మగవాడు బతకనీయకూడదు. ఆడపిల్లగా పుడితే బతకనీయండి, ఇబ్బంది లేదు. ముందు ఈ కాన్పులు చేసే వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు జనాంగంలో మగబిడ్డ పుడితే చంపేయండి, పెట్టల మీద చంపేయండి అని చెప్పాడు. వీరికి దేవుడు దయ పుట్టించిన కారణాన కాన్పులు చేసినప్పుడు మగబిడ్డలను బ్రతికిస్తూ ఉన్నారు. రాజుగారు అనుమానం వచ్చి పిలిచేసి సమాచారం ఏం జరిగిందంటే, అయ్యా ఐగుప్తు స్త్రీలంటి స్త్రీలు కాదు, ఇశ్రాయేల్ స్త్రీలు చాలా చురుకైన వారు. మేము పోకముందే కాన్పులు చేసి చూసుకుంటున్నారు కాబట్టి మేము ఏం చేయలేకపోయామని చెప్పని సమర్థించేశారు. కాబట్టి నెక్స్ట్ రాజు ఏం చేశాడంటే దీనికి ప్రత్యామ్నాయంగా మగబిడ్డ పెడితే 9 వదిలేసి పడేయాలా అని ఆజ్ఞాపించాడు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మోషే జన్మించాడు. జన్మించిన తర్వాత 3 నెలల పాటు తల్లి బిడ్డని అరుపు బయటికి వినపడకుండా జాగ్రత్తగా పెంచేసింది. కానీ బిడ్డ యొక్క అరుపు పసిపోన ఏడవద్దని చెప్పే పరిస్థితి కాదు 3 నెలలు. కాబట్టి ఏం చేసిందంటే 9 పడేయాలి అంతే సమాచారం. 9 పడేసినట్టు ఈ అమ్మ ఏం చేసిందంటే ఒక ముందు జమ్ము పెట్టి ఏర్పాటు చేసి దాని కీలు పూసి ఆ గంపలో ఆ బట్టలో బాలుని పెట్టి బట్టలేసి నీట్గా నది ఉండే జమ్ములో పెట్టేసింది. అది కొట్టుకొని పోకుండా అక్కడ ఆగిపోయింది. బట్టి పరమందం దేవుడు సమస్త నీరువాడు జోక్యం పుచ్చుకొని నైల్ నది ప్రాంతానికి ఫరో కుమార్తె తన చలికత్తులతో పాటు ప్రక్కకి వెళ్తా ఉంది. అంటే ఏదో బాక్స్ కనపడింది. బాక్స్ కనపడితే పనికెత్తను పంపించి ఆ బాక్స్ తీసుకొచ్చి మనం బయటికి తీసుకొచ్చి చూస్తే వీడు హెబ్రీల్ పిల్లాడు అని గుర్తించింది. పసివాడిని హెబ్రీల్ పిల్లాడైనా గుర్తించింది. హెబ్రీల్ పిల్లాడికి 8వ దినాన సున్నతి జరుగుద్ది. ఆ పసికోనికే 8వ రోజున సున్నతి జరిగిన కారణాన వీడి హెబ్రీల్ పిల్లోడని గుర్తించేసి తర్వాత సంగతి మనకు అందరికీ తెలుసు. ఆ సమయంలో ఒక 6 ఏళ్ల పసికోన వాళ్ళ అక్క బిడ్డకి ఏం జరుగుతుందో చూడటానికైనా అక్కడ ప్రక్కన నిలబెట్టేసింది. తల్లిదండ్రులు నిలబెట్టేసింది. ఈ బిడ్డని బయటికి తీసుకొచ్చిన వెంటనే మా అమ్మాయి పరిగెత్తుకొచ్చి అయ్యా అమ్మ ఈ బిడ్డని నీ కొరకు పంచడానికి హైబ్రిడ్ సీల్ ఏమన్నా తీసుకొచ్చి అమ్మని సొంత తల్లిని తీసుకొచ్చేసి సొంత తల్లి మోషేని పెంచడానికి జీతం తీసుకొని బిడ్డను పెంచుకుంది.
ధైర్యంగా ఇంట్లో పెట్టచ్చు. సైనికులు తిరుగుతుంటారు, చెక్ చేస్తారు, ఎవడేడో అని చూస్తారు. ఫరో కుమార్తె కుమారుడు అనే గౌరవంతో మోషే హెబ్రీల మధ్యలో పెరుగుతుంటాడు. ఆశ్చర్యమైన కార్యములు. పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత తాను ఎవరో తనకు తెలుసు. తనున్న స్థలం ఏదో తనకు తెలుసు. ఫరో ఇంట్లో ఉంటున్నా, నేను ఫరో పిల్లవాడిని కాదు. ఫరో కుమార్తెగా పెంచబడుతున్నాను కానీ ఫరో కుమారుని కాదు, కుమారుని కాదు. నేను ఇశ్రాయేలీయుడిని అనే భావంతో అతను ఎదుగుతున్నాడు. ఒక రోజున జనాన్ని చూడడానికి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే అన్యాయం జరుగుతోంది. ఒక ఫరో ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడిని బాధించి అన్యాయం చేస్తున్నాడంట. దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా జరుగుతుంది ఇక్కడ అన్నాడు. మర్యాద ఏం చేయాల, వాడు చంపేశాడు దెబ్బతో. చంపేసి ఇసుకుందో పూర్తి చేసి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సంగతి హెబ్రీలు చూశాడు, కుర్రాడు చూశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, ఏమీ ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నాడు. మరొక రోజున బయటకు వెళ్తున్నాడు. హెబ్రీనికి అన్యాయం చేయడం పొట్లాడడం జరుగుతుంది. దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా తన సోహతలే కదరా, ఏంట్రా తగలు ఆడుకుంటున్నారు అని చెప్పేశాడు. నేను ఐగుప్తుని చంపినట్టు అనుకోవడానికి ఆలోచన, జాగ్రత్త అన్నాడు. మా మీద మీకు నిన్ను ఎవడు అధికారికి పెట్టాడు అని చెప్పని హెబ్రీడు ధిక్కరించిన తర్వాత భయపడిపోయాడు. ఈ విషయం ఫరోకి తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఫరో మోషేని చంపాలని ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్నప్పుడు మోషే మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. మిద్యాను అరణ్యానికి పారిపోయిన తర్వాత మనకి తెలిసినట్టుగా నేరుగా ఇత్రో ఇంటికి చేరుకున్నాడు. ఇత్రో తన కుమార్తెను షిప్పోరనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అతనికి 2 కుమారులు కలిగారు. మోషేకి 2 కుమారులు కలిగారు. పట్టించుకోవాలి. కార్యక్రమం అయిపోయింది. ఇతడు మా మామ మందను మేపుతూ అరణ్యంలో తిరుగుతున్నాడు. దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. పదం మండుతోంది, కాలిపోవటంలా. ఏంటో వింతగా ఉందని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. పరమదేవుడు తన దోషం ద్వారా సందేశం, జాగ్రత్త, నీ ముందు చెప్పులు తీసే తర్వాత మాట్లాడతాను చెప్పి చెప్పులు తెప్పించేసి మాట్లాడాడు. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, మీ పితరుల దేవుడిని. నా ప్రజలను ఇశ్రాయేలు యొక్క బాధ నేను చూశాను, వాళ్ళ నిట్టూర్పులు విన్నాను, వారి కంటిని చూస్తున్నా. కాబట్టి ఇప్పుడు నేను అక్కడ పంపబోతున్నా. నేను వెళ్ళి ఇశ్రాయేలును ఐగుప్తుల నుంచి విడిపించాలి అన్నాడు. ఐగుప్తులో భయపడి పారిపోయి వచ్చినాడు కదా ఇతను. మళ్ళీ ఐగుప్తుకి వెళ్దామంటే తెగించలా. ఇశ్రాయేల్ తను నాయకుడిగా గుర్తిస్తారు అనే ఉద్దేశంతో అతను చంపాడు. కానీ ఎవరు గుర్తించలేదు. నాయకుడిగా గుర్తించకపోవటం వల్ల వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళు, నా ప్రజలను ఇశ్రాయేలు నడిపించడానికి నీవే నాకు కావాల్సిన నాయకుడు అని చెప్పేశాడు. వెళ్ళటానికి మోషే అంత తేలిగ్గా ఒప్పుకోలే. అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, మాటలు సరిగ్గా రావు, ఒట్టి మాటలయ్యి తప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. వాస్తవానికి మోషే
ఐగుప్తు సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందు ప్రవీణుడు. ఇంత ప్రవీణుడు అయినా కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నా మాటకు నాకు అంత మాట్లాడడం చేత కాదు, నాకు కుదరదు, నేను పోలేను, నేను తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే పరమదేవుడు ఎలాగ ఒప్పుకోకుండా అతను ఒప్పించి 4 అధ్యాయం చదువుతాం. మోషేను ఒప్పించి పంపిస్తున్నాడు ప్రత్యేక విశేషమైన సమాచారం. అందువల్ల నిర్గమకాండంలో 4 అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాధ్యమం నాలుగు మాధ్యమం గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడెవడు? మగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి బాధ్యం గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానే, నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నోటికి తోడయండి, నీవు ఏమీ పలుకవలసినది నీకు బోధించిందని ఆత్మ చెప్పాను. అందుకదు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాడినేమో పంపమనగా. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగా నేను ఎరుగుదును. ఇదిగో అతడు నేను ఎదుర్కొని వచ్చున్నాడు. అతను నేను చూసి తన హృదయంలో సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయండి మీరు చేయవలసిందని మీకు బోధించదును. అయితే అతడే నీకు బదులుగా మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడిగా ఉండు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఈ సూచక్రియలు చేయవాలని చెప్పాను. అడు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇస్రాయేలు ఎందుకు తిరిగి వెళ్ళి, నెలవైన ఎడల నేను ఐగుప్తులను నా బంధువులు ఎందుకు మరల పోయి వారి కింద సజీవులై ఉన్నారో ఏమో చూస్తాను మొత్తం చెప్పగా, ఇతరు క్షేమంగా వెళ్ళమని మోషే తోరను. అంతలో మోషే, యెహోవా, నీ ప్రాణము వెతికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తు తిరిగి వెళ్ళమని చెప్పగా, మోషే తన భార్యను, గుర్తుపెట్టుకోండి, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని ఎక్కించుకొని ఐగుప్తుకు వెళ్ళాను. మోషే దేవుని కర్రను తన చేతి పట్టుకుని పోయాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఐగుప్తులను తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయంలో కఠినపరచుదును, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనివ్వమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నీ కుమారుణ్ణి నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవించుచున్నాడని అతనితో చెప్పమన్నాను. చెప్పండి ఎంత విశేషమైన సమాచారంలో ఇంతవరకు దేవుడు మోషేను ఒప్పించి ఐగుప్తుకు పంపించబోతున్నాడు. మోషే చేతికి కర్ర ఇచ్చాడు, ఐగుప్తులో జరిగించవలసిన అద్భుతాల గురించి తెలియజేశాడు. ఈ కర్ర చాలా అనేక సూచనలు చేస్తుందని తెలియజేశాడు. అద్భుతమైన నాయకుడు మోషే. జన్మలో దేవుడు తన సంకల్పం బట్టి ఏర్పాటు చేసుకున్న మనిషి. పెంపకంలో దేవుడు కృప చూపించిన వాడు. పెద్దవాడైన తర్వాత అతని మనసు ఇశ్రాయేలు పక్షంగా కార్యం జరిగించింది. శక్తి సామర్థ్యం కలిగిన వాడు. దెబ్బతో చచ్చిపోయిన మనిషి తీసుకుని పూర్తి చేసేసాడు. ఇలాంటి సామర్థ్యం కలిగిన మనిషి తన కుటుంబం విషయంలో ఫెయిల్, తన బిడ్డల విషయంలో అశ్రద్ధ చేసిన వాడు మోషే. బిడ్డల పెంపకం విషయంలో మనసు పట్టిన వాడు మోషే. ఆ విషయంలో భయంకరంగా ఫెయిల్ అయిన వాడు. భార్యను పిల్లలను తీసుకొని
ఐగుప్తుకు పడుతున్నాడు. ఐగుప్తుకు పడుతుంటే ఇంత చెప్పి చేసిన కార్యక్రమం అంతా దేవుడు మోషన్ సంపాదించుకున్నట్టు చూచాడు. మోషన్ చంపాలనుకున్నాడు. మోషన్ ఎందుకు చంపాలనుకున్నాడు? చదువుతాం, గ్రంథం తీసు కథలు కాదు, గ్రంథం చదువుతాం. 4వ అధ్యాయంలో 23-4 వచ్చినండి. నన్ను సేవించినట్టు నా కుమారుని పోనివ్వమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనని అలా ఇదిగో నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని. అతడు పోవు మార్గమున, అతడు ఎవరు పోవు మార్గమున? మోషే పోవు మార్గమున. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా, యెహోవా అతను ఎదుర్కొని అతన్ని చంపచూడగా. ఎవరిని? మోషేని చంపాలన్నాడు. కారణమేంటి? ఎంత పెద్ద నాయకుడు, ఇలా దీనికోసం పుట్టించిన పడిపోయిన చంపాలనుకుంటున్నాడు. అయితే ఎదుర్కొని అతన్ని చంపచూడగా వాడిగల రాయి తీసుకొని కుమారులకు సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యమనెను. ఇంతవరకు 1,00,000 మందులు కాదన్నమాట. వాడిద్దరు భార్య భర్తలే 1,00,000 మందులు కాదన్నమాట. ఈ 1,00,000 మందిని నేను నాతో పంచలా. నాకు 2 బిడ్డలు కలిగారు, 1,00,000 మంది పంచలా. నీ కుమారులకు సున్నతి చేయించలా. 8వ దినాన సున్నతి చేసినట్టు ఫరో కుమార్తె నిన్ను పసిబాలుడిగా గుర్తించింది కదా. 3వ నెలలో నువ్వు యూదా పిల్లాడి బిడ్డు అని చెప్పని గుర్తించింది కదా. నీ దేహం మీద ఉన్న సున్నతిని బట్టే కదా ఆవిడ గుర్తించగలిగింది. 4వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం రాబడింది. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా కనికరించి వీడి హెబ్రీయుల పిల్లడు నీకంటే తెలుసు హెబ్రీయుల పిల్లాడు అని సున్నతి చేయబడి వాడు. 3 నెలల పిల్లాడికే 7-8వ దినాల సున్నతి జరిగితే ఓ ఫరో కుమార్తె అన్ని స్త్రీ వీడు హెబ్రీయుల పిల్లాడు మన పిల్లాడు కాదని గుర్తించగలిగిన పరిస్థితి అయితే నువ్వు మహానాయకుడు. మోషే లాంటి జాతీయ నాయకుడు మరొకడు పుట్టలేదు వాస్తవానికి ఇశ్రాయేలులో. ఈ జాతీయ నాయకుడైన మోషే తన బిడ్డలకు సున్నతి చేయించలేదే. నువ్వు నిన్ను పంపిస్తా, నువ్వు నీ బిడ్డను వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోవాల్సింది. మన ఎందుకు తోడుకొని వెళ్తున్నావు ఇశ్రాయేల్ మధ్యలోకి? సున్నతి వారి సంబంధాల మధ్యలోనికి సున్నతి లేని నీ బిడ్డను అన్ని జనులను తీసుకెళ్ళటానికి వెళ్ళడు. కానీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళడానికి ఆలోచన చేశాడు. నీ కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి ఆలోచన చేసినప్పుడు వారు సున్నతి చేయబడిన వారై ఉండాలి. అలా సున్నతి చేయబడని వారిని సున్నతి చేయబడిన వారితో కలపటానికి నువ్వు తీసుకెళ్ళినప్పుడు దేవుడు నిన్ను చంపాలని ఆలోచించాడు. జాగ్రత్త చంపేసేయను. సంపదిస్తే చెప్పగా అర్థమైంది సమాచారం. భార్యకి అర్థమైపోయింది. మా భర్త చనిపోయే పరిస్థితి ఇది. ఆయన చేసిన తప్పు. కానీ రాత్రి కథ తీసుకొని బిడ్డలకు సున్నతి చేసింది. అందువలన నువ్వు ఎంత నాయకుడు అయినా, ఎంత గొప్పవాడవైనా, ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తివైనా నీ బిడ్డలకు నేడు సున్నతి కాదు అపోస్తుల బోధ నేర్పించాలి. లేకపోతే నిన్ను సంపదిస్తాడు ఆయన. అంతే సమాచారం. నీ బిడ్డలకు అపోస్తుల బోధ నేర్పించాలి. ఆ రోజు సున్నతి ఎంత ప్రాముఖ్యమో
ఈనాడు అపోస్తుల బోధ అంత ప్రాముఖ్యం. మోషే నాయకుడే, కుటుంబాన్ని పట్టించుకున్నవాడు కాదు. దేవుని సంకల్పంలో ఉన్నవాడే, కానీ బిడ్డలను అసలు ఆలోచన చేసేవాడు కాదు. బిడ్డలు పట్టించుకున్న తన బాధ్యతను వహించిన వాడు కాదు. తన బిడ్డలను కేవలం అన్ని జనులుగా పిలిపించాడు అంతే సమాచారం. అన్ని జనులు పిలిచి పెరిగినాడు, బిడ్డలు పెరిగారు. అన్ని జనులు పెరిగినట్టు బిడ్డలు పెరిగితే నీ మీదకి వస్తుంది కత్తి, వస్తుంది. అందువల్ల కుటుంబం మనం ఎంత పెద్ద నాయకులమైనా బిడ్డలకు అపోస్తుల బోధన పెంచడం అనేది పెద్ద ప్రాముఖ్యమైన సమాచారం. అది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి నుండి ఇలా రాయబడి ఉంది. నీవును నీ కుమారుడును 3 తరాల వరకు నీ బాధ్యత. నీవు నీ కుమారుడు, అంతవరకే కాదు, కుమారుడు ఈ దేవుడైన యెహోవాకు భయపడి నేను ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిలో గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు మీరు స్వాధీనపరచుకున్నటకు మీరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవల్లని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించి దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, గుర్తుపెట్టుకో, నీ కుమారులకు అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఎన్నిసార్లు, ఎప్పుడైనా ప్రతిసారి అభ్యసింపజేసి అది అభ్యాసంగా ఉండాలి. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్. అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, సమాచారం నడిచినప్పుడు, ప్రతిసారి అభ్యసింపజేసి బిడ్డలతో సరదాలు పట్టడం కాదు. ఈ సరదాల కోసం దేవుడు బిడ్డలు ఇవ్వలా. నీ ముచ్చట మురుపుల కోసం బిడ్డలు ఇవ్వలా. దేవుడు గర్భఫలం మరుగుచ్చిన రోజున తన ఆత్మను లోపల పెట్టి నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆయన లోపల తన ఆత్మ ఉన్నాడు. శాశ్వతంగా బ్రతికేవాడు ఉన్నాడు. శాశ్వతంగా బ్రతికే ఆత్మ చేతికి అప్పగి నీ ఒక దేహంలో, నీటైన దేహంలో పొదిగి నీ చేతికి అప్పగించిన తర్వాత ఆ ఆత్మను గురించిన ఆలోచన నీకు తేటగా అవసరమైనది. అందువల్ల కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు వాటిని గురించి అభ్యసింపజేయాలి. మాట్లాడటం కదా, అభ్యాసం చేయాలి. మనకి అభ్యాసం అయిపోవాలి. కాబట్టి పరమానంద దేవుడు కుటుంబం అన్నప్పుడు బిడ్డను కనుక్కోవటం కాదు. మోషే బిడ్డలకు అన్నాడు, వదిలిపెట్టాడు, గాలికి వదిలిపెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కుటుంబం తీసుకెళ్తాడట ఇశ్రాయేలు మధ్యకి.
నువ్వు వెళ్ళు, నీకు కొన్ని సెలవు ఇచ్చిన దేవుడు నేను పిలిచాడు, నేను పిలిచాడు. నీ కుటుంబం తీసుకెళ్ళమని చెప్పలేదే. ఇంటికి వెళ్ళాడంట. అరణ్యంలో పదులో పరిశుద్ధ దేవదూత కనబడి సందేశం మాట్లాడాడు, మోషతో మాట్లాడాడు, ఒప్పించాడు. ఇంటికి వచ్చాడు, మాతో మాట్లాడాడు. మా గారు, మేము మా సొంత మా బంధువుల దగ్గరికి వెళ్తామండి అన్నాడు. ఇతను ప్రేమగా పోయిరమ్మని చెప్పేసాడు. వచ్చింది 6వ అధ్యాయంలో సమాచారం రాబడు. కాబట్టి వాస్తవానికి ఏం చేశాడు, పోయిరన్నా చెప్పండి మానే చెప్పాడు సమాచారం. 4వ అధ్యాయం క్షమించండి, 4వ అధ్యాయం 18 వచ్చినలో 4:18. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి ఇంటికి మామ ఇంటికి తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూస్తామని చెప్పాను. యిత్రో క్షేమముగా వెళ్ళమన్నాడు. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయే కనుక ఐగుప్తులో వీరి ప్రాణాన్ని వెతికిన వాడు ఫరో చనిపోయాడు కాబట్టి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించేసి మోషేతో చెప్పగా, కాబట్టి ఇప్పుడు మోషేకి వెళ్ళమంటే ఏం చేశాడు, కుటుంబంతో ప్రారంభించాడు. భార్యని బిడ్డలను తీసుకొని బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు మధ్యలో సున్నతి సంబంధుల మధ్యలోనికి అన్ని జనులైన సున్నతి లేని వారిని తీసుకెళ్ళి కలపడానికి ఆలోచన చేసినప్పుడు పరమదేవుడు ఒప్పుకోవాలి. కాబట్టి వాస్తవానికి కుటుంబం అనేటప్పుడు దేవుడు నీకు సెలవిస్తే నీ వరకే వెళ్ళాలా, కుటుంబాన్ని కూడా తీసుకెళ్దాం. కుటుంబంలో బిడ్డలు అన్ని జంతులు భార్య కూడా ఈ రోజున సున్నతి లేని బిడ్డలను బట్టి ఆమె దూరంగానే పెట్టాడు. బిడ్డలకు ఎప్పుడైతే సున్నతి జరిగిందో భార్య రక్త సంబంధం అవుతుంది. కాబట్టి ఆ రక్త సంబంధాన్ని భార్యకి పంచలా. కుటుంబ జీవితం జరుగుతూ ఉంది. బిడ్డకు వయసు వచ్చింది, సున్నతి చేయాల. నీ విశ్వాసాన్ని, నీ జాతిని వారికి పంచలా. మోషే ఇశ్రాయేలీయుడు, బిడ్డలు మిద్యానీయులు. వ్యత్యాసమైన సమాజం. అందువల్ల నేను మీకు ఏమన్నా చేస్తున్నాను అంటే, నీ విశ్వాసాన్ని నీ బిడ్డలతో పంచాలి, నీ జాతిని నీ బిడ్డలతో పంచాలి. నువ్వు క్రీస్తు నందు ఉన్నవాడివా, క్రైస్తవుడివా, దాన్ని నీ బిడ్డలతో పంచాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు వేరు నేను వేరు అనే జీవిత అనుభవంలో దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. 10% ఆలోచన చేస్తాడు. గుర్తుపెట్టు, మోషే లాంటి మహానాయకుని అందులో దేవుడు కోరుకున్న వాడిని, నేను పోనాయంటే ఒప్పించిన వాడిని. ఇప్పుడు జాతీయ నాయకుడిగా స్థిరపరిచిన మోషేను సైతం దేవుడు ఏం చేస్తుంది, చంపేస్తాను చంపేద్దాం అనుకున్నాను. శిల్పాలకు అర్థం అయిపోయింది, అయ్యో అయిపోయింది, నా బండ్లు బాగా చనిపోయేటట్టు. సమస్య ఎక్కడ ఉంది నాకు అర్థమైంది. దానికి అర్థమైన సమస్య మోషే షిపోరాకు సమస్య అర్థమైన వెంటనే బిడ్డకు స్వల్సనో చేయించేసి రాతి కట్ట తీసుకొని కట్ చేసేసి ఆ సున్నతితో దేవుడు చల్లబడ్డాడు.
ఇప్పుడు ఇశ్రాయేలుతో పాటు ఈ భవిష్యత్ పిల్లలు కలపడానికి అవకాశం ఏర్పడింది. అందువలన ఏం జరుగుతుందంటే ఎంత పెద్ద నాయకుడైనా తన బాధ్యతలు విస్మరించితే కుటుంబం దెబ్బతింటది. నేడున్న ఒకే ఒక గత్యంతరం, నీ బిడ్డలకి అపోస్తుల బోధ నేర్పించాలా అంతే. ఆ నియమంలో వారిని తీర్చిదిద్దాలా. వారు కూర్చున్నా, లేచినా, నడిచినా, పండుకున్నా అపోస్తుల బోధ యొక్క జీవిత విధానంలో తమ బ్రతుకులు కట్టుకోవాలా. బ్రతకటం కాదు, ఆ బ్రతికేది బ్రతుకు కాదు వాస్తవానికి. నేడు క్రైస్తవ బ్రతుకంటే అపోస్తుల బోధ చేత బిడ్డలు నింపబడటం అనేది అవసరమైన సమాచారం. లేకపోతే నీ విశ్వాసం నీకు పెద్ద ప్రయోజనం కలగకూడదు. గుర్తుపెట్టుకోండి, మోషే లాంటి మహానాయకుల జీవిత అనుభవంలో ఇది విశేషమైన సమాచారం. అంతకంటే గొప్ప నాయకుడు ఎవరు పుట్టలేదు ఇంక వాస్తవాన్ని. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో రాబడింది. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం నుండి మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు. దృష్టి మాంద్యము లేదు, అతని సత్తు తగ్గలేదు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినముల దుఃఖము సలుపగా మోషేను గురించిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి కనుక అతను జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి క్రియలను మహత్కార్యములు చేయుటకు యెహోవా అతన్ని పంపెను. వాటిని విషయములోను బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి అంతే సమాచారం. మోషే లాంటి మరొక నాయకుడు లేడు. దేవునితో ఉండే సంబంధంలో కానీ, ఐగుప్తులో జరిగిన కార్యక్రమాల విషయంలో కానీ, తన బాహుబల విషయంలో కానీ, సూచకుల విషయంలో కానీ మోషే లాంటి మరొక నాయకుడు పుట్టలేదు. కానీ ఇలాంటి నాయకుడు కుటుంబాన్ని అలక్ష్యం చేశాడు అనేది దేవుడు గుర్తించి అతను చంపటానికి ఆలోచన చేశాడు. గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డల విషయం నీకు ఎంత బాధ్యత ఉందో దాన్ని గుర్తించవలసిన అవసరం ఉంది. నీ బిడ్డలు దగ్గర పెట్టుకొని నీ సముఖంలో, నీ దేవుని సముఖంలో నీ కన్నీళ్ళు, నీ బోధ, నీ సందేశము వారికి వినిపించడం అనేది ఒక అవసరమైన సమాచారం. ఆ రూపంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దటం అనేది ఒక అవసరమైన సమాచారం. బిడ్డలను పెంచుకోవటం కాదు, వారికి విద్యాబుద్ధులు నేర్పించడం మాత్రమే కాదు, వారికి ఉన్నత పదవులను కట్టుబెట్టడం మాత్రమే కాదు, అపోస్తుల బోధలో వారిని పెంచడం అనేది ఒక అవసరమైన సమాచారం. అంటే తల్లిగా తన బాధ్యతను గుర్తించిన గొప్ప స్త్రీ షిపోరా. భర్త పట్ల తన బాధ్యతని అలక్ష్యం చేశాడని దాన్ని పూర్తి చేయటం చేసిన మహా స్త్రీ షిపోరా. విద్యానురాలే, అన్య స్త్రీయే, కానీ తన భర్త ఏ విషయంలో అలక్ష్యం చేశాడో గుర్తించగలిగిన స్త్రీ షిపోరా. అందువలన కుటుంబం అనే ఒక విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.
భర్త ఏ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాడో ఆ విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిడ్డల విషయంలో భర్త బాధ్యతారహితంగా మాకు ప్రవర్తించితే స్త్రీ యొక్క బాధ్యత, దాన్ని పూర్తించడం అనేది స్త్రీ యొక్క బాధ్యత ఉంటుంది. కుటుంబం తర్వాత నాయకుడు ఇచ్చాడు, తర్వాత జాతీయ నాయకుడు యెహోషువ. అద్భుతమైన వ్యక్తి. ఈ అద్భుతమైన వ్యక్తి తన కుటుంబం గురించి ఆలోచన చేసే వ్యక్తి. మోషే ఆలోచన చేసిన వాడు కాదు. తన జాతిని గురించి తన ఆధ్వర్యంలో ఉంచబడిన జనాన్ని గురించిన ఆలోచన కలిగిన వాడు, తన కుటుంబాన్ని గురించిన ఆలోచన కలిగిన వాడు కూడా. మోషే ఒక సైడ్ ఆలోచన చేసిన వాడు, యెహోషువ రెండు వైపులా సమానంగా ఆలోచన చేసిన ఒక విశేషమైన వ్యక్తి యెహోషువ. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం రాబడి చదువుతాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరు సేవించుదురో నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకునడి మీరెవరిని కోరుకునను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుతున్నారని అన్ను. అది సమాచారం చెప్పేసాయి. ఇశ్రాయేలుకు 50 సంవత్సరాలు ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించి కనాను దేశాన్ని తీసుకుని వచ్చి కనాను దేశాన్ని స్వాధీనపరిచిన తర్వాత 50 సంవత్సరాల నాయకుడు యెహోషువ. 50 సంవత్సరాలు ఇశ్రాయేలు నాయకత్వం చేసిన తర్వాత వాస్తవానికి అతడు మోషే దగ్గర 20 సంవత్సరాల వయసులో మోషేకు అసిస్టెంట్గా, అంటే పర్సనల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. మోషేకు పర్సనల్ సెక్రటరీగా నియమించబడిన తర్వాత మోషే నాయకత్వంలో తాను జీవితం జీవించాడు. మోషే వెళ్ళిన ప్రతి స్థలానికి అతను దాదాపుగా వెళ్ళిపోయాడు. సీనాయి కొండ మీద దగ్గర నుండి ప్రతి స్థలంలో మోషేతో పాటు నడిపించబడి ఒక విశేషమైన యుద్ధవీరుడు, సైన్యాధిపతి యెహోషువ. కాబట్టి సైన్యాన్ని నడిపించి అమోరీ మీద యుద్ధం జరిగించి ఆశ్చర్యమైన కార్యములు విజయం సాధించిన తర్వాత కుటుంబాన్ని అలక్ష్యం చేయాల. తన నాయకత్వమే, యుద్ధాలే, సైన్యాన్ని నడిపించడమే, ప్రజలను దైవ మార్గం నడిపించడమే తన కుటుంబాన్ని అలక్ష్యం చేయని ఒక విశేషమైన వ్యక్తి. ఎన్ని బాధ్యతలున్నా కుటుంబాన్ని వెంటబెట్టుకొని బిడ్డల్ని తన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించుకుంటూ కుటుంబ నాయకత్వాన్ని మరొకరి చేతికి అప్పగించకుండా ఆదాము చేసినట్టు చేయకుండా అబ్రహాం జీవితంలోని ఒడిదుడుకులు లాంటి దుడుకులు లేకుండా, మోషే దాకా అలక్ష్యం చేయకుండా ఒక విశేషమైన జీవిత అనుభవం నడిపించిన వాడు యెహోషువ. ఏ పనైనా బాధ్యతగా, ఏ బాధ్యత అయినా దేవుని నియమాన్ని పాటించేవాడిగా జరిగించిన ఒక విశేషమైన వ్యక్తి యెహోషువ. 50 సంవత్సరాల కాలం ఇశ్రాయేలును ఆయా యుద్ధాల్లో నడిపించి జయించి
ఇశ్రాయేల్ దేశ భూభాగాన్ని ఇశ్రాయేలుకు స్వాధీనం చేసి పంచి ఇచ్చేసిన తర్వాత అవసాన కాలంలో మాట్లాడుతున్నాడు, ఫేర్వెల్ అడ్రస్ ఇస్తున్నాడు. ఫేర్వెల్ చెప్పినప్పుడు చెప్తున్నాడు, మీరు అమోరియల్ దేశంలో ఉండే దేవతలను సేవిస్తారు, లేదు నది అద్దరి నుండి అబ్రహాము దినాల్లో సేవించిన దేవతలను సేవిస్తారు. ఎవరిని సేవిస్తారు నాకు అనవసరం. నేను మాత్రం మీకు యెహోవాను సేవించడం నేర్పించాను. అయితే నేను వెళ్ళిపోబోతున్నా. నేను వెళ్ళిపోయినప్పుడు చెప్పే సమాచారం అది, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. గుర్తుపెట్టుకోండి, యెహోవాను సేవించడం కాకుండా మాకు ఏదో దూరం అవును కాక అని చెప్పేసి నేను ఒక విశేషమైన సమాచారం తెలియజేస్తున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారని మిమ్మల్ని బలవంతం చేసే పరిస్థితి కాదని, ఇది స్వేచ్ఛగా జరిగే కార్యక్రమం. నేను ఇష్టపూర్వకంగా స్వేచ్ఛగా మా ఇంటి వాళ్ళందరినీ అదే మార్గంలో నడిపించాను. నా ఇంటి వారు యెహోవాను సేవిస్తారు, నేను సేవిస్తాను అదే సరే అని చెప్పి ఒక విశేషమైన సమాచారం తెలియజేస్తూ, ఇతని ప్రభావం ఎంతవరకు ప్రభావం అంటే కేవలము తన మాటలతో కాకుండా ఆ తరము వారు తను చనిపోయిన తర్వాత తను ఎరిగిన తరం వారు కూడా యెహోవాను సేవించేటట్టు అంత ప్రభావవంతమైన జీవితం జీవించిన ఒక విశేషమైన వ్యక్తి యెహోషువ. మన ఇన్ఫ్లుయెన్స్ అంటే మన విశ్వాస ప్రభావం ఎంతమంది మీద పనిచేస్తుందో నాకు తెలియదు. నా విశ్వాస ప్రభావము నా ఎదుటి వ్యక్తి మీద పనిచేయకపోతే అది శక్తివంతమైంది కాదు. కాబట్టి యెహోషువ ఇలా మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం చదివాం కదా, 15వ వచనంలో 15వ వచనం చెప్పిన సమాచారం ఏమంటే యెహోవాను సేవించడం మీకు దూరం, మీకు యెహోవాను సేవించడం మీకు కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను నది అద్దరిని మీ అబ్రహాం ఇస్సాకు యాకోబు అబ్రహాం తన సంతతి వారు అబ్రహాం పితరులు సేవించిన దేవతలు సేవిస్తారో అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురు. ఎవరిని కోరుకోండి. మీరెవరిని సేవింపకోరుకున్నాను, మీరు ఎవరిని కోరుకున్నా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమనను. నేను యెహోవాను సేవిస్తాను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తారు. మీ నుండి మేము ప్రత్యేకించబడిన వారమై ఉంటాం, ప్రత్యేకించబడిన జీవితాలు. అందువలన కుటుంబాలుగా జరిగించవలసిన విశేషమైన కార్యక్రమాలు జీవితంలో తీర్మానం చేసుకోవాలి. ఒక కుటుంబ నాయకుడు చేయవలసిన తీర్మానమే. కుటుంబ నాయకుడు చేయవలసిన తీర్మానం, నా ఇంటిలో అనుదినం దేవుని ప్రసన్నత, నా ఇంటిలో అనుదినం దేవుని సహవాసం, నా ఇంట్లో అనుదినము దేవునికి ప్రార్థన, నా ఇంట్లో అనుదినం దేవుని వాక్య ధ్యానం అనేది జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఆరాధన బైబిల్ చేసిన ప్రార్థనకు రావటం కాదు. అది యెహోవాను సేవించే విధానం కాదు. ఇంటి వారు అనేటప్పటికి ఇంటి వాతావరణం నీ ఇంటి వాతావరణం మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. నీకు అనేకమైన పనులు ఉండవు, చదివేరు సంగతి. పనులు లేని వాడు కదా. మోషే లాంటి పనులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? యెహోషువ లాంటి పనులు లేని వాడు ఎవరు ఉంటాడు? అమ్మో, యెహోషువ నాయకుడు, నా నాయకుడు. పనులు లేని వాడు కాదు, యుద్ధాలు చేయని వాడు కాదు, రక్తపాతం చూడని వాడు కాదు, నిరంతరం సైన్యంలో తిరిగి దాని సమాచారం జరిగించిన వాడు కాదు. ఇశ్రాయేలు జీవితాల అనుభవాల్లో వాడు ప్రతి విషయంలో జోక్యముచ్చుకొని వాడు కాదు. అయినా తన ఇంటిలో వాతావరణం వేరుకుంటుంది. నీ ఇంటి వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు.
అనేక మంది ఇంటి వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రభు దినాన బైబిల్ తీసుకుని ఇంటికి వచ్చి ఆరాధనకు వచ్చేస్తారు. అది పెద్ద భక్తికల్లకు ఫీల్ అయిపోతారు. అది యెహోవాను సేవించే విధానం, దేవుని సేవించే విధానం కాదు. అది అందులో ప్రభు ఏం కోరుకున్నాడు అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనం ప్రభు యేసు కోరుకున్నది ఇది. కోరుకున్నది నీ దగ్గర నుంచి ప్రభు ఏం కోరుతున్నాడు క్రైస్తవుడిగా? ఇప్పుడు ఈ లోకంలో తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు 12వ అధ్యాయం 12:31. ఇప్పుడు ఈ లోకంలో 28వ వచనం అనుకుంటా, ఒకసారి ఆవిడను ఎన్నో వచ్చిన 26 క్షమించండి 26వ వచ్చిన అంట. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవాలి. సేవించితే వెంబడించాలి. ప్రభు యేసుని సేవించుతామా? వెంబడిస్తాం. వెంబడించడం అంటే ఎలా ఉంటుందో 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు సేవించడం అంటే అడుగు జాడలో నడుచుకోవటం. ఆ అడుగులు ఎక్కడేసాడు అక్కడ వేయటం అని ఒక అడుగు జాడలో నడుచుకునే నిమిత్తం ముందు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం ఏమీ చేయలేదు. ఆయన నోట ఏ దోషము కనపడలేదు. బదులు దూషింపలేదు. బెదిరింపక అప్పగించుకున్నాడు. క్రీస్తు నడిచిన నా మార్గం అది. క్రీస్తు మార్గంలో నడవటమనో కృషిశ్వరమని సేవించితే నన్ను వెంటబడాలంటే నా మార్గం ఏది? ఉపదేశ మార్గంలో మనుషుడు నడవటం అనేది ఒక అవసరమైన సమాచారం. ఉపదేశం సేవిస్తామా? సేవిస్తే ఎప్పుడు కూడా నన్ను సేవించిన నన్ను వెంటబడాలి, నా వెంట రావాలి. నా వెంట రావాలంటే నా మార్గం ఎలాగుంటుంది అని చెప్పేశాడు. కాబట్టి బ్రహ్మదేశ మార్గంలో నడవటం అనేది ఒక జీవితం అవసరమైనది. నేడు నీ ఒక్కడేవే కాదు, నీ ఇంటి వారు కూడా అదే మార్గంలో. నేను నా ఇంటి వారు అలాగ నా ఏం జరగాలి అంటే ఇంటిలో వాతావరణం, ఇంటిలో నేర్పు, అనుదినం దేవుడి సముఖంలో కూర్చుండి ఆయన వాక్యధ్యానం చేయటం, అనుదినం మన సముఖంలో కూర్చుండి అని ప్రార్థించటం, అనుదినం ఆయన మార్గంలో కూర్చుండి ఆయన మార్గం విషయమే బోధింపబడటం అనేది జరిగే కార్యక్రమం, జరిగించవలసిన కార్యక్రమం. కుటుంబం ఇది వ్యక్తులకు సంబంధించిన కార్యక్రమం కాదు. కాబట్టి నువ్వు ఏదో బైబిల్ తీసుకుని ఆరాధనకు వచ్చే ఇచ్చినంత మాత్రం భక్తి పరుడు అనుకోవాల్సిన అవసరం ఉండదు. అది కాదు, పెద్ద పరిస్థితి కాదు. నీ అంతా నువ్వేదో ప్రార్థన చేసుకుంటే గడిచిపోతే దాని జరిగే కార్యక్రమం అనుకోవద్దు. నీ కుటుంబం వాతావరణం, కుటుంబం యొక్క వాతావరణం. ఎవరిని పట్టించుకోండి, ఎవరంతా వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు జీవిత అనుభవాలు ఉంటాయి ఒక్కొక్కరికి. నేను ప్రార్థన చేసుకుంటానే అలాగే. నీ కుటుంబ సంగతి ఏంటి? నేను నా ఇంటి వారు. అందువల్ల మోషేలాగా ఎంత మహానాయకుడైన మోషే కూడా తన బిడ్డని అలక్ష్యం చేసిన వాడు. నీ బిడ్డను అలక్ష్యం చేసావు, నేను చంపేస్తాను అన్నాడు. అంతే, చంపేస్తాను అన్నాడు. చంపబోయాడు దేవుడు స్వయంగా చంపపోతే సిపోరకు అడ్డమైపోయాడు. ఘోరమైన పాలన చేశాడు. నా బిడ్డల ఏడలా నా భర్త అలక్ష్యం చేశాడు, దేవుడు అంగీకరించట్లేదు. ఆ లోటు నేను పూడ్చుతాను అనే ఉద్దేశంతో షిపోరా మహా గొప్ప కార్యక్రమం జరిగించండి. వాస్తవానికి ఈ సంగతులు దాదాపుగా బైబిల్ చదివే వాళ్ళు ఎవరు పట్టించుకోరు.
భవిష్యత్ దేవుడు చంపబోయడం సంగతి ఎవరైనా పట్టించుకుంటే పట్టించుకోడు. షిప్పోలో చేసిన అద్భుతమైన కార్యక్రమం ఎవడం ఆలోచించేయడం. కానీ పరిస్థితి ఇది. అందువల్ల కుటుంబంలో భార్యగా, భర్తగా, బిడ్డలుగా ఎవరి పాత్ర వారు పోషించవలసిన అవసరం ఉంటుంది. అందులో నాయకుడిగా, కుటుంబం యజమానిగా, బాధ్యుడిగా దీని మీద భారం ఎక్కువ ఉన్నది అనే సంగతి తెలియాల. కుటుంబం అనగానే పురుషుని మీద పడింది. నీ మీద ఎక్కువ భారం ఉంది, బాధ్యత ఉంది. నీ బిడ్డల్ని అపోస్తల బోధలో, శిక్షలో, క్రమంలో పెంచాల్సిన అవసరం ఉంది. నీ మీద, నీ ఇంటి మీద ఉంది. అది లేకపోతే నువ్వు భక్తులు అని చెప్పుకోవడానికి మీరు ఏ భక్తి? నీ భక్తి. నీకు భక్తి ఉందా? నీ భక్తితోనే కుటుంబం ఏమైపోతుంది. దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని విసిగించకుండా ప్రభువు యేసు నామములో ముగించేస్తున్నాను. నమస్కారం.